బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రేపు ఆఖరి రోజు కావడంతో పంచమి తీర్థం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటుగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్నప్రసాద కేంద్రాలు, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచుతుంది. అవసరమైనటువంటి క్యూ లైన్లు, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పద్మ పుష్కరిణిలోకి ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా సిబ్బంది 600 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200 మంది, ఎన్సీసీ విద్యార్థులతో పాటుగా 200 మంది, శ్రీవారి సేవకులు 900 మంది, పోలీసు సిబ్బంది 1600 మందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం దాదాపు 150 అన్నప్రసాద కౌంటర్లు అందుబాటులో ఉంచారు. క్యూ లైన్లోని భక్తులకు తాగునీరు, అల్పాహారం, మజ్జిగ, అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. బ్రహ్మోత్సవాలను వీక్షించడం కోసం తిరుచానూరు, తిరుపతి సహా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇప్పటికే 25 ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. పంచమి తీర్థం రోజున అదనంగా మరో 34 స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు భక్తులు హోర్డింగ్ పాయింట్ నుంచి మాత్రమే తిరుచానూరు పద్మ సరోవరానికి చేరుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఆఖరి రోజు కావడంతో పంచమి తీర్థం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా తిరుపతి ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. రమణ, చెప్పండి, బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ఏదైతే టిటిడి తిరుచానూరు శ్రీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మవారు ఉదయం ఒక వాహనం, సాయంకాలం ఒక వాహనంపై కూడా విహరిస్తూ భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ రోజు 8వ రోజు అమ్మవారి బ్రహ్మోత్సవాలు. రథోత్సవం ఈ రోజు 9:15 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏదైతే తిరుచానూరు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసి ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే రేపు అంటే తిరుచానూరు పద్మ సరోవరంలో పుష్కరిణి స్నానం చేయించడానికి ఆ పద్మావతి పుష్కరిణి ఇప్పటికే తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఉంది. అంటే తిరుచానూరు పంచమి తీర్థంగా కూడా దీన్ని పిలుస్తారు. బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజు 25వ తేదీ ఈ పంచమి తీర్థాన్ని నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి. దాదాపు 2 లక్షల మందికి పైగా కూడా భక్తులు ఆ పంచమి తీర్థానికి వస్తారనే అంచనాతో టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏదైతే గత ఏడాది వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో దాదాపు 6 మంది మృతి చెందిన ఘటనను దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఈసారి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేసింది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ, తోపులాటలు కానీ, తొక్కిసలాటలు కూడా జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లను అయితే ఏర్పాటు చేసింది. ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ హోర్డింగులను ఏర్పాటు చేసి భక్తులు ఆ హోర్డింగులు, సూచిక బోర్డులు ఉన్న ప్రాంతంలో నుంచే లోపలికి వెళ్లే విధంగా పద్మావతి ఆ పుష్కరిణిలోకి వెళ్లి స్నానమాచరించే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి. దాదాపు 1600 మంది పోలీసులు, అలాగే టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు 600 మంది, అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్సీసీ విద్యార్థులు 400 మంది, అలాగే శ్రీవారి సేవకులు 900 మందితో కూడా నిత్యం సేవలు అందించడానికి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేసిన పరిస్థితి. రేపు మధ్యాహ్నం 12:10 ఏదైతే ఈ పద్మ సరోవరంలో పుష్కరిణి స్నానం ఆచరించే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అమ్మవారికి జరిగే ఈ పద్మావతి తిరుచానూరు పంచమి తీర్థానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. దాదాపు 2 లక్షల మంది వస్తారనే అంచనాతో కూడా టీటీడీ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ ఆ బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులు వెళ్ళడానికి, లేకపోతే భక్తులు సేద తీరడానికి అన్ని ప్రాంతాలలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసిన పరిస్థితి. అలాగే ట్రాఫిక్ ఆంక్షలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సుదూర ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇలా అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారనేసిన ఉద్దేశంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించిన పరిస్థితి అయితే ఉంది. తిరుచానూరు లోపలికి వెళ్లే పరిస్థితి లేకుండా పరిసర ప్రాంతాలలో కూడా పార్కింగ్ ఏర్పాట్లను ఏర్పాటు చేశారు. అలాగే
క్యూ లైన్ లో ఉన్న భక్తులకు కావచ్చు, లేకపోతే తిరుచానూరుకు వచ్చే భక్తులకు అన్నప్రసాదాలను అందించే విధంగా దాదాపు 150 ఫుడ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా టీటీడీ అయితే పక్కా ప్రణాళికతో ఈసారి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే తిరుచానూరు పంచమి తీర్థాన్ని నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి. మరోపక్క ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు కూడా అక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి తిరుపతిలోని స్విమ్స్ ఆధ్వర్యంలో కూడా వైద్యులను అందుబాటులో ఉంచారు. అలాగే మెడికల్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి. మరోపక్క ఏదైతే అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే ఫైర్ ఇంజన్ సంబంధించి మెటీరియల్స్ అన్ని కూడా అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి. మరోపక్క తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు తిలకించడానికి ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి ఆలయాలలో ఇప్పటికే 25 ప్రాంతాలలో 25 ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మరికొన్ని తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 63 ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కూడా భక్తులు ఈ తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వీక్షిస్తున్నారు. మరోపక్క తిరుచానూరు పంచమి తీర్థాన్ని వీక్షించడానికి ఇలా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. భక్తులంతా కూడా సంయమనం పాటించి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అలాగే పుష్కరిణి రోజంతా కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజులో ఎప్పుడు చేసినా కూడా పుణ్యం ఫలిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే పద్మావతి పుష్కరిణిలో స్నానం ఆచరించవచ్చని ఇప్పటికే అర్చకులు చెప్పిన పరిస్థితి. మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి తిరుచానూరు పంచమి తీర్థానికి పకడ్బందీ ఏర్పాట్లను, గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. పంచమి తీర్థం రాజు పెద్ద ఎత్తున విఐపీలు కూడా వస్తారు కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలను కూడా సూచించారు. అక్కడ మాత్రమే వారు పార్కింగ్ పెట్టుకోవాలని కూడా అధికారులు ఇప్పటికే సూచించిన పరిస్థితి. మొత్తం మీద తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన పంచమి తీర్థానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. శ్రమణ ఆల్మోస్ట్ పద్మావతి అమ్మవారికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు అత్యంత కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు చెప్పినట్లుగా సో ఎంతవరకు క్రౌడ్ వచ్చేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు? వీటితో పాటుగా వీఐపీలు ఎవరైనా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఏదైతే టిటిడికి సంబంధించినంత వరకు కూడా పాలక మండలి సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీరందరూ కూడా పెద్ద ఎత్తున తిరుచానూరు పంచమి తీర్థానికి వస్తారు. ఎందుకంటే తిరుచానూరు పంచమి తీర్థానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఇలా అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తిరుచానూరు పద్మావతి పుష్కరిణికి స్నానమాచరించడానికి ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము, అసలు పుష్కరిణిలో ఇసుక వేస్తే రాలనంతగా కూడా భక్తులు వేచి ఉండి, అంటే అర్ధరాత్రి తర్వాత నుంచి కూడా వేచి ఉండి పుష్కరిణి స్నానం ఆచరించేవారు. కానీ ఈసారి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ముందస్తు పుష్కరిణిలోకి అనుమతించకుండా భక్తులందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైన షెల్టర్ ను ఏర్పాటు చేశారు. పద్మావతి పుష్కరిణి సమయంలో ఏదైతే అమ్మవారికి స్నప్న తిరుమంజనం నిర్వహిస్తారో ఆ స్నప్న తిరుమంజనం జరిగే సమయంలో మాత్రమే భక్తులను పుష్కరిణి వద్దకు అనుమతించి అటు తర్వాత లోనికి అనుమతించే పరిస్థితి ఉంటుంది. దాదాపు 2 లక్షల మందికి పైగా కూడా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో కూడా 1,00,000 మంది పైన 2 లక్షల మంది పైగా కూడా భక్తులు వచ్చి పుష్కరిణిలో స్నానం ఆచరించిన పరిస్థితి చూసిన పరిస్థితి టీటీడీ. ఈ నేపథ్యంలోనే క్రౌడ్ మేనేజ్మెంట్ ను దృష్టిలో ఉంచుకొని టీటీడీ పక్కా ప్రణాళికతో ఈసారి ముందుకు వెళ్తుంది. ఎక్కడా కూడా తోపులాట్లు కావచ్చు, తొక్కిసలాట్లు కావచ్చు, ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా గట్టి పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 1,600 మంది పోలీసులను ఏర్పాటు చేశారు ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో. అలాగే కలెక్టర్ వెంకటేశ్వర్లు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అలాగే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం వీరి ఆధ్వర్యంలో ఇప్పటికే పలుమార్లు ఎక్కడెక్కడ ఎలాంటి తోపులాట్లు జరుగుతాయి, ఎలాంటి పరిస్థితి ఉంటుంది, సిచ్యువేషన్ ఉంటుంది, వాటన్నిటిని కూడా ఇప్పటికే పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో ఎక్కువ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ తొక్కిసలాట్లు తోపులాట్లు జరగకుండా అయితే చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఒకటే టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది, ఎవరు కూడా ముందుకు తోసుకుంటూ కూడా ముందుకు రావద్దండి. ఎందుకంటే తోపులాట్లు తొక్కిసలాట్లు జరిగితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రోజు మొత్తం కూడా పుష్కరిణి స్నానం ఆచరించవచ్చు కాబట్టి ఆ విధంగా భక్తులు ప్లాన్ చేసుకోవాలి. ఒక్కసారిగా పుష్కరిణిలోకి వచ్చే ప్రయత్నం చేయొద్దండి. ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ సూచిక బోర్డుల ద్వారానే
ముందుకు వస్తే పుష్కరంలోకి అనుమతిస్తామని ఇప్పటికే పోలీసు శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. భక్తులు టీటీడీకి కావచ్చు, పోలీసులకు కావచ్చు సహకరించాలని ఇప్పటికే పదే పదే అధికారులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సిరాజ్. రైట్ రమణ, థ్యాంక్ యూ.